కూడా సీట్ నెంబర్ 5 నుంచి సీట్ నెంబర్ 13 నుంచి 15 దాకా కూర్చున్న పరిస్థితి అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం మనం చాలా క్లియర్గా దీనికి సంబంధించిన వివరాలు మన దగ్గరకు వచ్చేసాయి. మొత్తం ఎవరెవరు ఆ సీట్లలో కూర్చున్నారో, సీట్ నెంబర్లతో పాటు ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చున్నారో విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం బీఆర్కే న్యూస్ దగ్గర వచ్చింది. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా రూపాని ఈ ఫ్లైట్లో ఉన్నారు అన్నదైతే మనకి కన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే మనం చెప్పాలి. అంతేకాకుండా ఈ రూపాని నిజంగానే ఈ ప్రమాదంలో చనిపోయారన్న కన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వెంకట్, ఎగ్జాక్ట్లీ చిదంబర్, చాలా ఘోర ప్రమాదంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 242 మంది, అంటే బోర్డు ఇంక్లూడింగ్ పైలట్ కోపైలట్ కలుపుకొని 242 మంది ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే 240 మంది ఏమో ప్రయాణికులు, మిగతా 230 మంది ప్రయాణికులు, మిగతా 12 మంది, అందులో 10 మంది క్రూ సిబ్బంది, 2 పైలట్ కోపైలట్. వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ నో మోర్, అంటే చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు కూడా ఫ్యాక్ట్ మేబీ అదే ఉండొచ్చు అనే అనుమానం అయితే కలుగుతుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇంపాక్ట్ని మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా మాజీ సీఎం విజయ్ రూపాని ఎవరైతే గుజరాత్ సీఎంగా పనిచేశారో ఆయన కూడా ఉన్నట్టుగా ఆయన బోర్డింగ్ పాస్ కూడా మనం స్క్రీన్ మీద చూసాం. చాలా స్పష్టమైనటువంటి క్లియర్ కట్ కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఇందాక డీజీసీ ఏదైతే ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందో, అంటే యాక్సిడెంట్కి సంబంధించి దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ విత్ ఫస్ట్ ఆఫీసర్ సివిల్ క్లీవ్ కుందర్, అంటే ఎవరైతే ఉన్నారో పైలట్ పేరు కెప్టెన్ సుమిత్ సబర్వాల్గా స్పష్టం చేయడం జరిగింది. ఆయనకి ఆల్మోస్ట్ 8,002 గంటల పాటు ట్రావెల్ చేసిన అనుభవం, అంటే గగనంలో విమాన పైలట్గా ఆల్మోస్ట్ 8,002 గంటల పాటు ట్రావెల్ చేసినటువంటి అనుభవం స్పష్టంగా ఉంది. క్లివ్ కుందర్ అనే ఇంకొక కో పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆల్మోస్ట్ 1100 గంటల పాటు గగనతలంలో ప్రయాణించిన ఒక పైలట్గా ప్రయాణించిన అనుభవం ఉంది. జనరల్గా ఏంటంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తుల్ని, అంటే మనం కామన్ ప్యాసింజర్ తీసుకెళ్లే ఫ్లైట్కి చాలా అనుభవం ఉన్న వ్యక్తుల్ని పైలట్గా వేస్తూ ఉంటారు, వారే ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళే విమానాన్ని నడిపించే బాధ్యత చూసుకుంటూ ఉంటారు కాబట్టి. బట్ అటువంటి వ్యక్తులు కూడా చాలా, ఇక్కడ మనం ఈ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా పెద్ద అనుభవం ఉంది. 8,002 గంటల పాటు ట్రావెల్ చేయడం అంటే చాలా పైలట్గా ఒక విమానాలు, అంటే ఇన్ని గంటల పాటు ఆయన గతంలో ట్రావెల్ చేశారు, ప్రయాణికుల్ని విమానం ద్వారా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి పైలట్గా ఉన్నటువంటి విమానం కూలిపోవటం చాలా విషాదకరమైన సంఘటన. సో మీరు ఇందాక కొంతమంది లిస్ట్ కూడా వచ్చేస్తుంది. 240 ఎవరైతే బోర్డింగ్ పాస్ విత్ లోపలికి ఎవరైతే కూర్చున్నారో, ట్రావెల్ చేస్తున్నారో వారి యొక్క లిస్ట్ కూడా బయటకు వస్తుంది. మరి కాసేపట్లో మనం కూడా మన బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కూడా అవి చూస్తూ ఉంటాం. ఒకసారి స్టేట్మెంట్ మీరు ఏదైతే ఇందాక ఒకసారి చదివి వినిపించారో దానికి సంబంధించి నేను కూడా ఒకసారి చదువుతాను. ఆన్ 12th June 2025, అంటే ఈరోజు ఎయిర్ ఇండియా B787 ఎయిర్క్రాఫ్ట్ VTANB వైల్ ఆపరేటింగ్ ఫ్లైట్ A171 ఫ్రమ్ అహ్మదాబాద్ టు గట్విక్. అహ్మదాబాద్లో బయలుదేరిన ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ పేరు నెంబర్తో పాటుగా అది ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది. అహ్మదాబాద్ టు గట్విక్, అంటే అహ్మదాబాద్ నుంచి గట్విక్లో ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి గట్విక్ విమానాశ్రయానికి ఇది వెళ్తూ ఉంది. హ్యాస్ క్రాష్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఫ్రమ్ అహ్మదాబాద్. అహ్మదాబాద్ విమానాశ్రయంలో టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది నిమిషాలను కూలినట్టుగా చాలా ప్రకటన చేయడం జరిగింది. దేర్ వర్ 242 పర్సన్ ఆన్ బోర్డ్. ది ఎయిర్క్రాఫ్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 పైలట్స్ అండ్ 10 క్యాబిన్ క్రూ. సో 242 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. అందులో 2 ప్రయాణికులు, 2 పైలట్ కో పైలట్, అదేవిధంగా మిగతా 10 మంది కూడా సిబ్బంది, అంటే విమానయాన సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది. సో ది ఎయిర్క్రాఫ్ట్ వాజ్ అండర్ ది కమాండ్ ఆఫ్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ విత్ ఫస్ట్ ఆఫీసర్ క్లీవ్ కుందర్. సో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అనే పైలట్ దీన్ని లీడ్ చేస్తున్నారు. ఆయనకి కో పైలట్గా క్లీవ్ కుందర్ ఉన్నట్టుగా స్పష్టంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఇస్ ఏ LTC విత్ 8,200 అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఆయనకి 8,002 గంటల ట్రావెలింగ్ గగనతలంలో ప్రయాణించినటువంటి అనుభవం ఉన్నట్టుగా చెప్తున్నారు. ది కో పైలట్ హ్యాడ్ 1,100 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్. 1,100 గంటల ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. నా కొలీగ్ ఇప్పుడే ఇచ్చారు రాజు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైట్, బోర్డింగ్ సంబంధించి ఏదైతే ఫ్లైట్ ఎక్కిన వ్యక్తులటువంటి సంబంధించిన డేటా కూడా మన దగ్గరికి ఎక్స్క్లూజివ్గా వచ్చిందని చూసుకోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పుకోవాలి. ఎవరెవరు బోర్డింగ్ లోపల బోర్డింగ్ అయ్యారు, వారి సీట్ నెంబర్స్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకున్నాం. ఫస్ట్ సీట్ నెంబర్ 1లో అమీన్ A అతను బోర్డు అయ్యారు. నెక్స్ట్ సీట్ నెంబర్ 2లో మిస్టర్ సుభాష్ చంద్ర ఉన్నారు. 3 నందనేహ ప్రకాష్ 3 నెంబరు.
నంద ప్రముఖ్ ప్రభాష్, ఇది వీళ్ళిద్దరు కూడా కుటుంబ సభ్యులా కనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ నేమ్తో ఉన్నారు. నంద ప్రయూష్ సీట్ నెంబర్ 5 నంద ప్రయూష్ ప్రముఖ్. అండ్ 6th పటేల్ బేబీబిన్ కుబుర్ భాయ్. వీళ్ళంతా కూడా పటేల్ అంటే పటేల్ బేస్ కంప్లీట్గా గుజరాత్ సంబంధించిన వ్యక్తులు వీళ్ళు అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి పటేల్స్ ఎక్కువ మంది ఉంటారు అక్కడ గుజరాత్లో. పటేల్ మనం ఏదైతే ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తున్నామో విజయ్ రూపాని సీట్ నెంబర్ 12లో ఉన్నట్టుగా స్పష్టంగా మనకి ఉన్నటువంటి ఈ సంబంధించిన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఎవరైతే ఎక్కారో వాళ్ళకి సంబంధించిన సీటింగు, ఎవరైతే అక్కడ బోర్డింగ్ లోపల కూర్చొని ప్రయాణిస్తున్నారో వారి యొక్క వివరాలు మన చేతిలో ఉన్నాయి. కాబట్టి 12 నెంబర్ సీట్లో ఆయన అంటే ఫ్లైట్లో ప్రయాణించిన వ్యక్తులు 12 నెంబరు రూపాన్ విజయ్ రూపాని. సో ఈయన గుజరాత్కి సీఎంగా పనిచేశారు గతంలో. ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. ఇంకా ఒక నెంబర్ ఒక పేపర్ లిస్ట్ మిస్ అయినట్టుగా ఉంది. 43 నెంబర్ దర్జీ రజనీకాంత్ చిమన్లాల్. సో ఇది 43 నెంబర్. ఇది 44 దయాని కే. 47 ఫైజన్ రఫీక్ ఖాన్. 48 గజ్జర్ జేబన్ నవీన్ చంద్ర. 49 గోస్వామి సంకిత్ అట్లుగిరి అండ్ గిరీష్ ఆదివ్. 50 నెంబర్ 50. 51 గిరీష్. 52 గోధానియా కే. ఇట్లా రకరకాలుగా అంటే జనరల్గా ఏంటంటే ఒక గుజరాత్లో ఉన్నటువంటి ప్రముఖ నగరాలు అహ్మదాబాదానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కమర్షియల్ బేస్గా వాణిజ్య వ్యాపారాలు ఎక్కువగా అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా వ్యాపార అవసరార్థం విదేశాల నుంచే కాదు స్వదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వ్యయ ప్రయాసాలు కోరి వెళ్తూ ఉంటారు అండ్ వారి యొక్క బిజినెస్ యాక్టివిటీస్ కోసం వెళ్తూ ఉంటారు. కాబట్టి వారందరూ కూడా వారిలో అలాంటి వారే చాలామంది అలా వచ్చినటువంటి వ్యక్తులే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కడం జరిగింది. అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషంలోనే జనవాసాల్లో కూలిపోవడం. దాదాపు వీరంతా కూడా బ్రతికున్నారు అని చెప్పలేము, ఎందుకంటే అటువంటి పరిస్థితి అక్కడ. మంత్రి ఉన్నారు రామ్మోహన్ నాయుడుతో ఇప్పటికే మోదీ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఫ్యూచర్లో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, ఎందుకంటే దీనికి సంబంధించిన సహాయక చర్యలు జరగాలి, ఎవరైతే చనిపోయిన బాడీస్ని వాటిని రికవర్ చేయాలి. కొంతమంది ఇందులో గాయపడి వాళ్ళందరినీ ఇప్పటికే దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి చికిత్స అందించాలన్నది. దీనికి తోడు మరొక కీలకమైన అంశము, అది డైరెక్ట్గా వెళ్ళి జనావాసం మీద పడింది కాబట్టి అక్కడ జరిగిన నష్టం ఎలాంటిది, ఆ నష్టాన్ని నివారించడానికి చేయాల్సిన కార్యక్రమాలు ఎలాంటివన్న దాని మీద కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే ఏదైతే మనం చూస్తున్నామో దాని వరకు చాలా క్లియర్గా మోదీ ఇప్పటికే రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు, మోదీ అమిత్ షా అలాగే సీఎంతో మాట్లాడారు, గుజరాత్ సీఎంతో మాట్లాడారు. సో ఇవన్నీ చేసిన నేపథ్యంలో ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అవ్వడంతో పాటు అక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనం చెప్పాలి. సో వెంకట్, మనం చూస్తే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించింది గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఆరోపణలు వినిపించాయి, కొన్ని విమర్శలు వినిపించాయి. అంటే పూర్తిస్థాయి వీటిని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అలాంటివి. కానీ ఇవాళ జరిగిన సిచ్యువేషన్లో యూజువల్గా మనం చూసినప్పుడు 8,200 గంటలు ప్రయాణం చేసిన పైలట్ ఉన్న తర్వాత కూడా ఇలాంటి ఘటన జరగడము, ఆయన చెప్పినట్టుగా మనకి ఇచ్చిన డీజీసీఏ రిపోర్ట్ ప్రకారం చూసినా సరే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం కూడా టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే అది కూలిపోయిందని తెలుస్తుంది. సో ఖచ్చితంగా అక్కడ టెక్నికల్ గ్లిచ్ అనేది మనకు కనిపిస్తోంది. సో ఏంటి, ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చాలా పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి హ్యూమన్ లాస్ చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇప్పటివరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అంటే అఫీషియల్గా ఎంతమంది డెత్స్ ఏంటి, ఎంతమంది జస్ట్ మిస్ అంటే సివియర్గా ఇంజూర్ అయిన వ్యక్తుల సంఖ్య ఎంత ఏంటి, ఓన్లీ ఆన్ బోర్డ్ ఎంతమంది ఉన్నారనే విషయం పైన డీజీసీ ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వివరాలు మొత్తం కూడా మనం ఇప్పటివరకు ఇస్తూ వచ్చాం. కానీ అంతమంది క్రాష్ జరిగిన తీరు చూసినట్లయితే అసలు ఈ సాంకేతిక లోపం ఎక్కడ జరిగింది, ఏటీసీతో కంట్రోల్ కంప్లీట్గా పోవటం వల్ల జరిగిందా, లేదంటే ఇంకేదైనా ఫ్లైట్లో అప్పటికప్పుడు రైజ్ అయినటువంటి టెక్నికల్ గ్లిచ్ ఏమైనా ఏర్పడిందా, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు కంప్లీట్గా ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే దాన్ని సూపర్వైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి అంటే రామ్మోహన్ నాయుడుతో ప్రధాని మోదీ మాట్లాడడం జరిగింది, ఆ స్టేటస్ ఏంటి తెలుసుకోవడం జరిగింది.
సో బ్రీఫ్గా ఆయనకి ఏం జరిగిందనే విషయం ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. బట్ డెత్ టోల్ అనేది కంప్లీట్గా ఫుల్ ప్లెజ్డ్గా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో జనరల్గా ఫ్లైట్ క్రాష్లో మీకు తెలిసిందే, చాలా మనం మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, అంటే మనం ఒక మీడియాలో పనిచేస్తున్న నేపథ్యంలో మనం ఇలాంటి పరిణామాలు చూస్తూనే ఉంటాం. చాలా వరకు ఇప్పటివరకు చూసాం. ఫ్లైట్ క్రాష్ జరిగిన తర్వాత బతకటం అంటే చాలా తక్కువ ఛాన్స్, చాలా చాలా తక్కువ అంటే తక్కువగా జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఉన్నటువంటి 242 మంది కూడా చనిపోయారు, ఇక లేరు అనే మాట మనం అనలేము. బట్ అఫీషియల్గా మేబీ నిజాన్ని దాచలేము. కొంచెం టూ అండ్ ఫ్రోగా తర్వాతనే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి ఇంతమంది డెత్ జరిగినట్లయితే సో ఏ స్థాయిలో చర్యలు ఉంటాయి ఏందనేది మనం మాటలో చెప్పలేము. ఆ స్థాయిలో సంబంధిత సంస్థపై ఎయిర్ ఇండియా సంస్థ మీద, లేదంటేనేమో బాధ్యులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఎక్కడ ల్యాప్సెస్ జరిగినాయి, ఎక్కడ నెగ్లిజెన్సీ ఉంది, ఇంతమంది ప్రాణాలు ఏదైతే వారి వ్యక్తిగత విషయాల కోసం లేదంటే వ్యాపార విషయాల కోసం ఎంతో హోప్తో ఎయిర్ ఇండియా సంస్థను నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితి. సో అందులో బోర్డ్ అయ్యారు, అక్కడికి వెళ్ళారు, రీచ్ అయ్యారు, గుజరాత్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తూ లండన్కి వెళ్తూ ఈ విధంగా టేక్ ఆఫ్ అనేటువంటి కొద్ది నిమిషాల్లోనే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చి పడిందంటే అది చాలా సివియర్గా తీసుకోవాల్సిన మ్యాటర్ కాబట్టి కంప్లీట్గా దీన్ని చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్ యాక్షన్స్ అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నా నేను. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో బోయింగ్ 787 విమానము అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిన మరి కాసేపట్ల కొన్ని నిమిషాల్లోనే అది కూలిపోవడం జరిగింది. అదే సందర్భంలో ఎంతమంది ఆన్ బోర్డ్ అయ్యారన్న విషయానికి సంబంధించి మన దగ్గర సమాచారం ఉంది. మొత్తం 242